నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై విమర్శలు మానాలన్న మంత్రి సీతక్క. కాళేశ్వరంలో నేటితో మిగిలినున్న సరస్వతి పుష్కరాలు. త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానాలు ఆచరిస్తున్న వేలాది భక్తులు. మాజీ మంత్రి పేర్ని నరసింహ పెద్దలందరికీ బ్లాక్మెయిల్ చేశారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమను నిర్వీర్యం చేశారన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్. జూలైలో 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. నగరవాసులు ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమంగా భావించాలన్న మంత్రి అనిత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కవిత స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయిందని మంత్రి సీతక్క విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ మోడీ వ్యూహాలపై బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై నడుస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల మీద విమర్శలు మానాలని, కాళేశ్వరం కూలిపోవడంపై స్పష్టత ఇవ్వాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే, దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే, గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. కాబట్టి అయ్యా, నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాల వేషాలు ఇస్తుంది. సరస్వతి పుష్కరాలు ప్రారంభమై నేటికి 11 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుండి లక్షలాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ కేటింగ్ దాటి భక్తుల సంగమంలోకి రాకుండా పటిష్ట బందోబస్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
సినిమా ఆటోగ్రఫీ మాజీ మంత్రి పెర్ని నానిపై యలమంచిలి ఎమ్మెల్యే సుందర్రావు విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. విశాఖ నగరం సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పెర్ని నాని సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు సినిమా పెద్దలందరినీ బ్లాక్మెయిల్ చేసి పరిశ్రమను నిర్వీర్యం చేసినట్లు విమర్శించారు. సినిమా ఇండస్ట్రీ అసోసియేషన్ ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, ఈ విషయం పెర్ని నాని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. అదేనండి, మేము ఎప్పటికప్పుడు, ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతాం, గ్రామాల్లో తిరిగి మా నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాం, మీ ద్వారా కూడా మేము చెప్తాం. మనం కేవలం సైన్యం ఒక్కలే కాదు ఈ దేశాన్ని కాపాడాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి. మీకు నెక్స్ట్ ఉన్న వ్యక్తి మీద మీకు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి. అలాగే ఇప్పుడు అక్కడ మీరు చూసే ఉంటారు, అచ్యుతాపురంలో సైబర్ కూడా కొంతమంది కలిసి ఉంటారు, దానికి కూడా ఆల్రెడీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టున్నాం. ఇవి ఎలా దొరుకుతారు అంటే మేము ఆల్రెడీ ఎలా చేయాలి, ఏ అంశాల్లో ఎలా రాగలుగుతారు, ఏం చేస్తారనే దాని మీద అంతా అలర్ట్ అయ్యి ఉన్నాం. దట్టు అనకాపల్లి, అది కూడా అచ్యుతాపురం నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అచ్యుతాపురం కదా. సో మేము నాయకులను కూడా పూర్తిగా మాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. కేవలం లోకల్ నాయకత్వాలనే కాకుండా, కేవలం పాలిటిక్స్ అనేది కాకుండా, నేషన్ ఫస్ట్ అనేది కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ పోలీస్ వాళ్ళతో, అలాగే మా శాఖ ఏదైతే హోంశాఖతో, కేంద్ర హోంశాఖతో కూడా డెఫినెట్గా మేమైతే మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది, ప్రతి ఒక్క సిటిజన్ అంటే వ్యక్తి, భారతీయ ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిలా ఎప్పటికీ అలర్ట్గా ఉండాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో వాస్తవానికి ఈ రాష్ట్రంలోనే చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, 1,85,000 కోట్లు ఎన్టీపీసీ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అలాగే అనేకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. ఇప్పుడు మన సోలార్ ప్యానల్స్ కంపెనీ ఉంది, అవన్నీ కలిపి ఇంకొక 11-12,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోతుంది. దీనికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్కే కాకుండా పూర్తి ప్రణాళికలతో మేము వెళ్తున్నాం. ముఖ్యంగా నా దగ్గర అచ్యుతాపురం అనకాపల్లిలో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్స్ప్రెస్ వే కూడా పనులు ముందుకి అంటే ప్రోగ్రెస్ ఉంది. అలాగే కొత్త ఏదైతే రింగ్ రోడ్ అనుకుంటున్నాం, కొత్త రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది రాంబిల్లి మండలం ఉందో, యలమంచిలి ఊరుందో, అక్కడ కూడా మరి అమృత్ స్కీమ్ కానీ లేకపోతే అంటే అక్కడ నివాసయోగ్యంగా అక్కడ మాకు రైల్వే స్టేషన్ అడ్వాంటేజ్ ఉంది, అలాగే రోడ్డు హైవే ఉంది, అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పెందుర్తి కానీ అనకాపల్లి కానీ వాటికి కూడా పూర్తిగా రోడ్స్ అని సంస్థలు ఇవన్నీ కూడా కొత్త సంస్థలు ఇవన్నీ కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. అన్నీ కూడా అనకాపల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదిక కావడం మనందరికీ గర్వకారణమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. యోగా వేడుకలపై కలెక్టరేట్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇది తమ కార్యక్రమంగా భావించాలని కోరారు. ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ విశాఖ నగరం అంతర్జాతీయ రికార్డుల్లో నమోదయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ విప్ మరియు శాసన మండలి సభ్యులు రేపటి చిరంజీవి గారికి, గౌరవ విప్ మరియు శాసన సభ సభ్యులు మన ధనుగారి గారికి, ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు కరుపూడి రామకృష్ణబాబు గారికి, శ్రీకాంత్ సుధాకర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మన విశాఖపట్నం నగరంలో కండక్ట్ చేయబోతున్నాము. ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు జరగని విధంగా పెద్ద ఎత్తున భారీ పార్టిసిపేషన్తో కండక్ట్ చేయాల్సినది మన అందరి బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ కోఆర్డినేషన్ పర్పస్ కోసం ఈ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చేసినటువంటి మన ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ విత్ పర్మిషన్ సార్ క్విక్లీ ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్ అండ్ దెన్ సార్ మనము ఈ కార్యక్రమంలో దాదాపు 2,50,000 నుంచి ఎక్కువ కాళీమాత టెంపుల్ నుంచి డీపీ దాకా స్ట్రెచ్ ఆ సమయంలో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది సార్. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. దానికి మెయిన్ రోడ్తో పాటు పక్కన ఉన్న బీచ్ పరిధిలో కూడా మ్యాక్స్ కార్పెట్ వేయడం జరుగుతుంది. వచ్చే ప్రతి ఒక్క రిస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది గిన్నెస్ రికార్డ్ కోసం. ఆ రిస్పాండ్ చేసుకున్న అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాక్షాత్తు మన ప్రియతమ నాయకులు, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సముద్ర తీరాన ప్రజలందరి భాగస్వామ్యంతో యోగా చేయడానికి ఇక్కడికి రావటం నిజంగా మనందరూ అదృష్టం కింద భావించాలి. విశాఖపట్నం చేసుకున్న ఒక అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 175 దేశాలు కూడా ఈరోజు జూన్ 21న ఎమ్మెల్యేలు, మంత్రివర్గం అందరం కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా దానికి సమానంగా ఈరోజు ప్రజలందరి భాగస్వామ్యం కూడా లభిస్తుంది అనుకోవడంలోని ఈరోజు నిన్న మొన్న జరిగిన ఈవెంట్స్ కూడా ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మనకి 1 మంత్ ఏదైతే యోగా దినోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ లోకేష్ గారు మనందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ డే రాష్ట్రంలో రోజురోజుకి విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా మహానాడు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మహానాడు నిర్వహణకు కరోనా ఉందనేది టీడీపీ వారికి గుర్తులేదని వారు ప్రశ్నించారు. కేసులు పెరుగుతున్నాయి, కొత్త వేరియంట్ అంటున్నారు, మరణాలు కూడా సంభవిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో మహానాడును వాయిదా వేసుకోవడం మంచిదని ఈ సందర్భంగా వారు సూచించారు. గత 10 రోజులుగా మహానాడు మీటింగ్ కడపలో అని హడావుడి కనిపించే కార్యక్రమం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ 27, 28, 29వ తారీఖున కడపలో మీటింగ్ అని చెప్పేసి హడావుడి జరుగుతోంది. మరి వాళ్ళకు దీనిపైన అవగాహన ఉందా? కరోనా అనేది ఒకటి వస్తోంది, విజృంభిస్తోంది అని చెప్పేసి వాళ్ళకు ఐడియా ఉందా లేదా అనేది కూడా తెలియదు. కానీ మొత్తం పైన భారతదేశంలో IPL పుణ్యమా అని కరోనా మొదలైంది. అది విజృంభించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు నిన్నటికి అనధికారికంగా 4,097 కేసులు అనధికారికంగా భారతదేశంలో నమోదయ్యాయని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అధికారికంగా తక్కువ చూపెడుతున్నారు వాళ్ళు. 267 కేసులు అని చెప్పేసి అధికారికంగా చూపెడుతున్నారు. ఇది కొత్త వేరియంటు JN1 అని చెప్పేసి కొత్త వేరియంటు. ఇది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారులు ప్రకటించిన పరిస్థితి. సో అదే కాకోకుండా నిన్నటి వరకు 5 మంది వివిధ రాష్ట్రాల్లో, కేరళలో అయితేనేమి, గుజరాత్లో అయితేనేమి, మిగతా చోట ఒక 5 మంది చనిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాయిదా వేసుకుంటే కొంత ఈ భారతదేశంలో కాదు ప్రపంచానికి కరోనా విజృంభించే విధంగా అవకాశం ఉండదు. లేకుంటే విజృంభించే కార్యక్రమం ఒక్కసారి లక్షలాది మంది పాల్గొన్నారనుకోండి, దాన్ని ఎలా బాపట్ల జిల్లా మాటూరు మండలం సురవల్లి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గోపట్టి రవికుమార్లు పర్యటించారు. రైతులు నిల్వ చేసిన పొగాకును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మంత్రి అచ్చెన్నాయుడుకు వివరించారు. బాపట్ల పొగాకు రైతులు పండించిన బ్లాక్ బెర్రీని చివరి ఆకు కొనే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
కంపెనీ తరఫున క్లియర్గా ప్రామిస్ చేస్తున్నాం. మనం ఈ పంటలో చిన్న ప్లేయర్, మనం పోయిన సంవత్సరం ఎన్నుకున్నామో ఈ సంవత్సరం రైతులకి మనం ఏం ఉంటామని చెప్పి మాటిచ్చామో అది కంప్లీట్ చేస్తాం. మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే హై లెవెల్లో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉన్నాం. ఇందులో రైతులకి సహాయంగా మంచి మొట్టమొదటి మీటింగ్లోనే మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమస్య వస్తుంది. ముఖ్యమంత్రి గారు సూచించాక మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ రామరావు గారికి రాష్ట్ర గారు సెక్రటరీ గారు కమిషనర్ గారు ఈడీ గారు ఇంట్లో ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. కంపెనీలు అందరూ ఎవరైతే పోయినారు కావాలని చెప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా రేపు నుంచి ఫీల్డ్లో రావాలి. ఖచ్చితంగా మీ అందరూ కూడా పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ అందరూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళండి. రైతులు పిలవండి, వ్యాపారస్తులు పిలవండి. వాళ్ళ పని కాకుండా మనం ఏం చేయాలో, మనం ఏ స్థాయిలో మనం ఇంటర్వ్యూ కావాలో కూడా కంపెనీ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఏదైతే ఐటీసీ కానీ బేస్ లాగేసి దాని మీద అదేమో ఇదివరకు బాగా 12 గురించి కొనలా 4 5 కమ్మాం. టాపులు ఉంది. ఈ టాపులు కూడా ఇలాంటివి ఏరియాలు ఎన్ని ఉన్నాయి. ట్రెడిషనల్ ల్యాండ్ అంటే మన ప్రకాశం ఇది బాడీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఒంగోలు మొప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ తరహా జాబ్ మేళాన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని, విద్యావంతులైన యువతి యువకులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని కోరారు. room number 13, NS Instrument, room number Tata Electronics, TVS Lucas, room number 16, Blinkit. ఫ్లోర్స్ లోకి వెళ్ళండి అన్నారు. లేదనుకుంటే కనుక మన స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళండి. గత 15 రోజుల నుంచి మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చర్యలు లాస్ట్ 1 month గా మెప్మా మెంబర్స్ గారు, పీడీ గారు అందరూ ఉన్నారండి. వాళ్ళు ముఖ్యంగా మన జిల్లాలోనే స్టేట్ లో మొదటిసారిగా మెప్మా సంతోషించదగిన విషయం. వాళ్ళ మీద స్కాచ్ అవార్డ్స్ తీసుకున్నటువంటి మన జిల్లా మెజిస్ట్రేట్ వారు మేడం గారు మీ అందరినీ ఆశిస్తున్నారు. ఆ మేడం గారి ఆశయాల మేరకు మనందరం కూడా వర్క్ చేస్తామని అభినందనలు. లాస్ట్ 1 month గా మెప్మా మెంబర్స్ వారు ఇళ్ళన్నది ఆ డేటా అన్ని తీసుకుని చాలా చక్కగా అరేంజ్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మన డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా చాలా చక్కగా ఎవ్రీ మంత్ మెనీ ప్రోగ్రామ్స్ అంటే జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది కూడా ప్లేస్మెంట్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు పని చేస్తున్నారు. సో వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండోది ఇప్పుడు మెప్మా మెంబర్స్. సో మెప్మా మెంబర్స్ అంటే వారికి నా దగ్గర అంటే వారిని నా చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి ఒక 11 months అయింది. సో 11 months లో కూడా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి, ఏదైనా చేయాలంటే ఇమ్మీడియట్ గా మన దృష్టికి వస్తున్న వారు మెప్మా
మెంబర్స్ SSG గ్రూప్ మెంబర్సే. అది మనము విజయవాడలో జరిగిన ఫ్లడ్ అప్పుడు కూడా ఇక్కడ మన జిల్లా నుంచి వారికి ఫుడ్ తయారు చేసి పంపించినప్పుడు వారు అంత అంటే నైట్ 12 o'clock 1 o'clock దాకా ఉంది. అంత సిన్సియర్గా ఒక మెసేజ్ వారికి చెప్పాము, ఇమీడియట్ గా వచ్చేసారు. అప్పుడు ఎవరు కూడా ఎటువంటి అంటే ఏ ఎక్స్క్యూజెస్ కూడా చెప్పలేదు. అంత సిన్సియర్ గా పనిచేస్తున్న వారు మెప్మా మెంబర్స్. అదేవిధంగా బంగారుపాలెం ప్రోగ్రామ్ అనేది ఒకటి మన జిల్లాలో ప్రవేశపెట్టాము. దాంట్లో కూడా వారు అంత యాక్టివ్ గా సహకరించారు. అంటే మన జిల్లాలో ఒక సోషల్ చేంజ్ ని, చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడంలో విశాఖలో ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సింహాచలం కొండపై ఆధ్యాత్మిక శోభతో పాటు ప్రకృతి అందాలకు భక్తులు ఫిదా అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. డబల్ ఘాట్ వద్ద దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ఎప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవిత స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై విమర్శలు మానాలన్న మంత్రి సీతక్క. కాళేశ్వరంలో నేటితో మిగిలినున్న సరస్వతి పుష్కరాలు. త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానాలు ఆచరిస్తున్న వేలాది భక్తులు. మాజీ మంత్రి పేర్ని నరసింహ పెద్దలందరికీ బ్లాక్మెయిల్ చేశారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమను నిర్వీర్యం చేశారన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్. జూలైలో 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. నగరవాసులు ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమంగా భావించాలన్న మంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.